హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకొని నా వీడియోస్ చూస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ ఫస్ట్ 15 మెంబర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంట. వీళ్ళ నుంచే ఇంకా ఇదంతా మనం మాట్లాడుకుందాం. ముందుగా అనుషా రత్నంది ఈ మధ్య యూట్యూబ్ ఛానల్, ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్, మంచిగా వీడియోస్ చేస్తుంటుంది. ఏదో ఫన్ ఇదిగా ఏదో ఒక ఇంటర్వ్యూ ఒక సినిమాకి ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఆడ కూడా ఏదో వచ్చి ఆమె ఏదో కాంట్రవర్సీ మాటలు మాట్లాడారంట. మళ్ళీ అది ఎంతవరకు కరెక్టో తెలియదు మనకు. కొన్ని మనకు తెలిసినవి మనం తెలియని మనం చెప్పంగా, అట్లా నాకైతే అట్లా అనుకొని నేను చెప్తున్నాను. సారీ తప్పుగా అనుకుంటే. తర్వాత దివ్య నిఖిత, వెజ్ మామ్స్ అని దివ్య నిఖిత, ఈమె కూడా మూవీకి సంబంధించిన రివ్యూ చెప్తాదంట. ఆమెకి ఎట్లా అనిపిస్తే అట్లా చెప్తాదంట, జెన్యున్గా చెప్తాదంట. ఓకే, ఎవరో ఏమో అనుకుంటారని అసలు చెప్పదు అని అంటున్నారు. మరి చూద్దాం ఆమె ఎలా చెప్తుంటుందో, ఏం చేస్తుంటుందో. అంటే మనం చూసినాం కొన్ని. మళ్ళీ ఆమె కూడా మంచి రివ్యూస్ చెప్తుంది అని మాట్లాడుతున్నారు. తెలియదు, చూద్దాం. నేనైతే ఆమెను ఎప్పుడు చూడలేదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళవి తీసుకొనే నేను చెప్తున్నాను. నేను ఇప్పుడైతే నాకు ఇంకా ఇప్పుడు నేను బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశాను కాబట్టి కొంతమంది వీడియోస్ చూసే చెప్తున్నాను. బిగ్ బాస్ స్టార్ట్ అయినాక నా జెన్యున్ రివ్యూ నేనైతే ఇస్తానని నేను చెప్తాను. తర్వాత శ్రేయ బెంగళూరు అంట. ఈమెకు 22 years అంట. ఆమెకు తెలుగు కరెక్ట్ మాట్లాడుతుంట కానీ కొంచెం ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంట. చాలా మంచిగా వీడియోస్ కూడా తీస్తుందంట. చూద్దాం ఆమె ఎట్లా చేస్తుందో, ఎట్లా ఉంటుందో మనకు కూడా తెలియాలి కదా అని నేను చెప్తున్నాను. 22 years అంట. సారీ, ముందు వీడియోలో నేను 19 years ఈ అమ్మాయికి అని అన్నాను. కాదు, ఈమెకు 22 years అంట. శ్వేత శెట్టి ఈమె ఒక మంచి అదేంటంటారు యూకే నుంచి వచ్చిందంట. ఈమె కూడా ఒక జిమ్ ట్రైనర్ ఏదో నాకు తెలియదంట. అయితే ఆమె జిమ్ ట్రైనర్ ఏదో ఉందంట. ఆమె యూకే నుంచి వచ్చిందంట. ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ కోసం. ఎంత ప్రేమ ఉంటే ఆ నుంచి వస్తారో ఒకసారి కామెంట్ నిజంగా హైలైట్ అనిపించింది. నాకు కూడా బిగ్ బాస్ అంటే చాలా చాలా ఇష్టం. అట్లని నేను ఆ బిగ్ బాస్ కోసం నేనైతే ఉండలేను. అట్లా చెప్తున్నా శ్వేత రివ్యూ. తర్వాత డిమాండ్ పవర్ అంట. ఈయన ఇన్ఫ్లుయెన్సరు. అది కాక కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు. చాలా మంచి షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. చాలా మంచిగా ఉంటాడు ఆ అబ్బాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాడు. ఆ తర్వాత ప్రసన్న గురించి ఒకటే లెగ్ ఉంది. అతని గురించి మనకు తెలిసిందే. ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ప్రసన్న కుమార్ కూడా సూపర్ నిజంగా. ఆయన గిన్నిస్ బుక్, మ్యాథరాన్ ఇవన్నీ నిజంగా కొన్ని మూవీస్లో తీశాడంట. సూపర్ నిజంగా. ఒక లెగ్ లేకున్నా బయటికి రావడం అయితే, అన్నీ ఉండి కూడా కొంతమంది బయటికి వెళ్ళి ఏది వర్క్ చేయలేకపోతారు. అట్లా అతను నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది. రియల్ చెప్తాను, నేను గ్రేట్ అని చెప్తా. అట్లా సూపర్ అనిపించింది నాకు ఆయన. దమ్ము శ్రీజ, ఈ మధ్యలో కాంట్రవర్సీ. ఓకే, కొంతమంది మీమ్స్ వాళ్ళతో పోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అని కొంతమంది ఆలోచిస్తారు. కానీ ఈ అమ్మాయి అస్సలు ఆలోచించడం కూడా లేదంట. నిజంగా మాట్లాడదాం, చేద్దాం, చూద్దాం. నిజంగా అట్లా డేర్నెస్ ఉండాలని నేను చెప్తాను. దమ్ము శ్రీజ ఆ అమ్మాయి. దమ్ము శ్రీజ కూడా కల్కి రన్నరప్, మిస్ తెలంగాణ రన్నరప్ ఈ అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంటుంది. చాలా బాగుంది. నేను ఈ ఫోటోలన్నీ థంబ్నెయిల్ వేస్తాను. నాకు ఇక్కడ వీడియో ఎడిట్ చేయడానికి అనిపిస్తలేదు కాబట్టి నేను థంబ్నెయిల్ వేస్తా అని చెప్తున్నాను. సారీ, ఏమైనా తప్పుగా అంటే మాత్రం సారీ. తర్వాత ఒక లాయర్ ప్రశాంత్ అంట. ఆయన అడ్వకేట్ అంట. ఆయన ఫోటో అయితే లేదు, ఎవరు పెట్టలేదు. నేను ఆ స్క్రీన్ షాట్ కొట్టుకొని నేను చూపిద్దామన్నా కూడా ఎవరు పెట్టలేరు. ఆయన లాయర్ ప్రశాంత్. తర్వాత డానియల్ ఇతను కూడా చాలా మంచిగా అంటే ఒక చిన్న కంపెనీ నుంచి ఆయన ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ పెట్టుకొని ఆయన నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకు ఆయన అంటే.
డానియల్. తర్వాత మాస్క్ మ్యాన్ అంట. మాస్క్ మ్యాన్ ఉదయ్. నిజంగా నిన్న అతనికి ఒక గేమ్ ఇచ్చారంట ఫ్రెండ్స్. నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. గేమ్స్ పస 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 చేసినంట. నిన్న జడ్జిల కోసం మాస్క్ తీయి 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 రిక్వెస్టబుల్గా ఆయన తీసాడంట. నాకైతే అనిపించింది, అమ్మ దేవుడా, ఈ అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, మన రివ్యూస్ ఇంకా మోర్ రియల్ ఇంకా బాగా ఎప్పుడు చేశాను అనే ఒక థాట్ ఉంది నాకైతే. చేస్తే మాత్రం హైలైట్ చేశారు. ఇదే చెప్తున్నా, రివ్యూస్ మాత్రం సూపర్ ఉంటాయి ఈసారి నా రివ్యూస్. లాస్ట్ టైం ఆ ఛానల్ పోయింది కాబట్టి మనం ఏమనలేక, ఈసారి రివ్యూస్ మాత్రం సూపర్ ఉంటాయి. మీరు అరే భలే చెప్తుంది కదరా ఈ అమ్మాయి అని అనుకోవాలి, అట్లా చెప్తుంటా, నిజం చెప్తున్నా. తర్వాత మాస్క్ మ్యాన్ సూపర్ గేమ్ ఆడాడంట. సూపర్ గేమ్. నిజంగా అట్లా గేమ్ ఆడేవాళ్ళు సప ఆడేసింది. ఏంది అట్లా ఆడుతున్నావు అంటే, నాకేమన్నా అనిపిస్తే నేను అట్లనే చేసేస్తా అని అన్నాడంట. సూపర్ అనిపించింది నాకు అందులో మాత్రం. హైలైట్ అనిపించింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఒక ఈయన జవాన్ అంట, పవన్ కళ్యాణ్ అని, ఇతను కూడా సెలెక్ట్ అయ్యాడంట. తర్వాత మనీష్ అంట, మర్యాద మనీష్ ఒక మర్యాదస్తుడు, అంటే మర్యాదస్తుడు అని అట్లని కాదు, ఒక కంపెనీ పెట్టుకున్నట్ట. ఆ కంపెనీలో ఆయనకు ఒక మంచిగా అట్లని మర్యాద అని పెట్టిండంట. షాకిల్ అని ఒక ఆయన, శ్రేయ అని ఒక అమ్మాయి, వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారంట. మనం ఏమనుకున్నాం, 3 మెంబర్స్నేమో డైరెక్ట్ సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు, మిగతా 2 మెంబర్స్కి అట్లా అనుకున్నాం. కానీ కాదంట, అట్లా అస్సలు కాదంట. ఈరోజే జరిగినది. అట్లా అస్సలు కాదంట. ఈ బిగ్ బాస్లో అదేంటంటారు, వీళ్ళందరికీ ఓటింగ్ పెడతారంట. ఓటింగ్ పెట్టినాక ఎవరు టాప్ 5 మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారని చాలామంది చెప్తున్నారు. ఈసారి వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళైతే, నేను ప్రసన్న కుమార్ని బిగ్ బాస్ హౌస్కి ఈసారి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇతను ఒకరికే నిజంగా. ఎందుకంటే సింపతి అని నేను అసలు చూపించను. ఎందుకంటే నా మీద వేరే వాళ్ళు సింపతి చూపిస్తారు, నాకు నేను వేరే వాళ్ళకి సింపతి అట్లాంటివి చూపాను. ఓకే, ఒక మంచి లైఫ్ ఉండాలి అతని కోసం అని నేనైతే ప్రసన్న కుమార్కి ఓటేయాలని అనుకుంటున్నాను. చూద్దాం. మీకు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.